క్లియర్? రైట్. నౌ ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ చూడండి. సపోజ్గా 1 2 3 4 5 ఈ 5 నంబర్లు ఉన్నాయి. 5 నంబర్లు ఉన్నాయి. దీని సగటు కనుక్కుంటున్నా, ఆర్ సరాసరి కనుక్కుంటున్నాను. సగటు ఏమవుతుంది? 1 2 3 4 5 SN/N. సో 5 + 4 12 15 17 18 అంటే 18 డివైడెడ్ బై 6. 18 డివైడెడ్ బై 6 ఎంత? 3. 18 డివైడెడ్ బై 6 3. 9 12 14 రైట్ 15 డివైడెడ్ బై ఓకే. సో నేను ఇక్కడ 9 12 14 15 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది? 3. ఇది 3. దీని యొక్క యావరేజ్ 3. 1 2 3 4 5. నవ్వు ఇక్కడ చూడండి సార్, ప్రతి వాల్యూని 2 పెంచుతున్నాను. ప్రతి వాల్యూ 2 పెంచితే 1 + 2 3, 2 + 2 4, 3 + 2 5, 4 + 2 6, 5 + 2 7. సో యావరేజ్ ఏమవుతుంది చూడండి. యావరేజ్ కూడా SN/N. 13 18 22 25. 25 డివైడెడ్ బై 5 అంటే 2 పెరిగింది. రైట్. మనకి ఇన్పుట్ ఎలా అయినా ఇవ్వనివ్వండి, ప్రతి సంఖ్య వాల్యూ K పెరిగితే సగటు కూడా K పెరిగింది. ప్రతి సంఖ్య వాల్యూ K పెరిగితే సగటు కూడా K పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి సంఖ్య వాల్యూ నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 2 4 6 8 10. యావరేజ్ ఏమవుతుంది? SN/N. రైట్. 18 24 30 డివైడెడ్ బై 5 6 అంటే ప్రతి సంఖ్య వాల్యూ 2 తోటి మల్టిప్లై చేశాను. ఆన్సర్ కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చిన సిరీస్ అది అంక శ్రేణిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇచ్చిన సిరీస్లో ప్రతి నంబర్కి K యాడ్ చేస్తే యావరేజ్ కూడా K పెరుగుతుంది. ప్రతి నంబర్కి K తగ్గిస్తే సగటు కూడా K తగ్గుతుంది. ప్రతి సంఖ్యని K తోటి మనం లబ్ధం చేస్తే యావరేజ్ కూడా K తోటి లబ్ధం అవుతుంది. సో ప్రతి ఏంటంటే ఇన్పుట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్పుట్లో ప్రతి వాల్యూ K పెరిగిందనుకోండి, ఇన్పుట్లో ప్రతి వాల్యూ K పెరిగితే సగటు ఆర్ సరాసరి యావరేజ్ కూడా K పెరుగుతుంది. ఇన్పుట్లో ప్రతి వాల్యూ K తోటి లబ్ధం అవుతే సగటు కూడా K తోటి మల్టిప్లై అవుతుంది. ఇన్పుట్లో ప్రతి వాల్యూ K తోటి డివైడ్ అవుతే సగటు కూడా K తోటి డివైడ్ అవుతుంది. దీన్ని మీరు బాక్స్లో పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్పుట్లో ఉన్న ప్రతి వాల్యూ K తోటి గనక పెరిగితే యావరేజ్ కూడా K పెరుగుతుంది. ఇన్పుట్లో ప్రతి వాల్యూ K తోటి లబ్ధం చేస్తే యావరేజ్ సగటు కూడా K తోటి లబ్ధం చేయొచ్చు. ప్రతి ఇన్పుట్ K తోటి డివైడ్ చేస్తే యావరేజ్ కూడా K తోటి డివైడ్ కావచ్చు. నవ్వు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైంది? క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్ చదవండి. 6 సంఖ్యల సగటు 6 నంబర్లు ఇచ్చాడు. ఆ 6 నంబర్ల సగటు 32. ఓకే. మొదటి 3 సంఖ్యల ప్రతి సంఖ్యను 2 పెంచి ప్రతి సంఖ్య 2 పెరుగుతుంది. అట్లా ఎన్ని సంఖ్యలు పెరుగుతున్నాయి? మొత్తము 3 సంఖ్యలు. ప్రతి సంఖ్య K పెరిగినప్పుడు రైట్ ఇక్కడ మొత్తం 6 నంబర్లు ఉన్నాయి. 6 నంబర్లు ఇక్కడ చూద్దాం సార్. A1 A2 A3 A4 A5 A6. ఫస్ట్ 3 సంఖ్యలు ఎన్ని పెరిగాయి? 2 పెరిగాయి. అంటే మొత్తము ఈ 3 సంఖ్యలను మనం కూడినప్పుడు 6 పెరిగింది. మళ్ళీ మిగతా 3 సంఖ్యలు ఎన్ని తగ్గాయి? 4 తగ్గాయి. అంటే మళ్ళీ 3 సంఖ్యలు 4 తగ్గుతాయి. అంటే మొత్తం నెట్ ఎఫెక్ట్ ఎంత? 12. 6 - 12 6 తగ్గింది. 6 మొత్తము దాన్ని కూడితే సార్ యాక్చువల్ యావరేజ్ ఎంత? 32. 6 తగ్గింది. మొత్తం ఎన్ని నంబర్ల మీద? 6. 32 - 1 ఎంత? 31. 32 - 1 ఎంత?
31. ఆర్ యు ఆల్ విత్ మీ? 32 మైనస్ 1 ఎంత? 31. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నంబరు 2 పెరిగింది, ప్రతి నంబరు 2 పెరిగితే అట్లా ప్రతి నంబర్ అంటే 3 నంబర్లు 2 పెరిగినాయి, అంటే మొత్తం 6 పెరిగింది. 6 పెరిగింది. మనం మొత్తం సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ చూస్తున్నాం. మిగతా 3 నంబర్లు 4 తగ్గింది. మిగతా 3 నంబర్లు రైట్ 4 తగ్గింది. 6 మైనస్ 12 ఎంత? -6. రైట్ 6 మైనస్ 12 ఎంత? -6. సో -6. 6 మొత్తము కూడితే నాకు వచ్చినది 6 మీద తగ్గింది. 32. 6/6 ఎంత? 1. 32 మైనస్ 1 ఎంత? 31. 32 మైనస్ 1 ఎంత? 31. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? సపోజ్గా మీకు క్వశ్చన్ ఇచ్చాడు సార్, A1 A2 అండ్ సో ఆన్ అప్ టు A6, దీని యొక్క సగటు 30 అన్నాడు. దీని యొక్క సగటు 30 అన్నాడు. ప్రతి సంఖ్య 10 పెరిగింది. A1 ప్లస్ 10, A2 ప్లస్ 10, A6 ప్లస్ 10. ప్రతి సంఖ్య 10 పెరిగితే రైట్ సగటు కూడా 10 పెరుగుతుంది. 30 ప్లస్ 10 ఆన్సర్ ఎంత? 40. 30 ప్లస్ 10 ఆన్సర్ ఎంత? 40. ప్రతి సంఖ్య 2 తగ్గింది. ప్రతి సంఖ్య 2 తగ్గితే A1 -2, A2 -2 అండ్ సో ఆన్ అప్ టు A6 -2. సగటు కూడా 2 తగ్గుతుంది, 28. ప్రతి సంఖ్య 3 తోటి నేను లబ్ధం చేస్తే 3A1, 3A2, 3A6. సగటు కూడా 3 తోటి లబ్ధం చెయ్యాలి. 3 30లంతా 90. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఏమైనా టెక్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా సార్ మీరు? అందరికీ నా ఆడియో అండ్ వీడియో 2 క్లియర్గా వినబడుతున్నాయా? వినబడితే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. వినబడితే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి అందరూ. సార్ అశోక్ ఏమైనా ఇష్యూ ఉందా? మీకు నా ఆడియో వీడియో క్లియర్గా వినబడుతుందా అందరికీ? ఏమైనా ఇష్యూ ఉందా? సో ఇది మళ్ళీ చూడండి సార్, ప్రతి సంఖ్యను 10 పెంచినప్పుడు రైట్ దాని యొక్క సగటు కూడా 10 పెరుగుతుంది. 30 ప్లస్ 10 40. ప్రతి సంఖ్య 2 తగ్గించినప్పుడు సగటు కూడా 2 తగ్గుతుంది. సగటు కూడా 2 తగ్గుతుంది. ప్రతి సంఖ్య 3 తోటి లబ్ధం చేసినప్పుడు సగటు కూడా 3 తోటి లబ్ధం అవుతుంది. 3 × 30 ఎంత? 90. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైంది కదా సార్? ఈ 3 నంబర్స్కి 2 పెరిగింది అంటే టోటల్గా 6 పెరిగింది. మిగతా 3 నంబర్స్కి 4 తగ్గింది అంటే 12 తగ్గింది. 6 మీద 12 తగ్గింది. మొత్తం మీద 6 తగ్గింది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6/6 ఎంత? 1. 32 మీద 1 తగ్గింది. ఆన్సర్ ఎంత? 31.